సందర్భంగా ఇవాళ విజయవాడ నగరంలోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఆయన అభిమానించే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆయన ఆశీస్సుతోటి అందరూ కలిసికట్టుగా నడుస్తూ ఉన్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా అందరినీ కోరేది ఒకటి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని, కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా అభిమానులందరినీ కోరుకుంటాం. 78వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన బతికిన, ఆయన జీవితంలో ఆయన నడిపిన నడక, వీటన్నింటినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే ప్రతి వ్యక్తికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసిన మన రంగా గారి అబ్బాయి అయిన రాధాకృష్ణ గారు, వారికి కూడా ఇవన్నీ నడుపుతున్నందుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన పార్టీలో ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారి జయంతికి ఉత్సాహంగా ముందుకొచ్చి జరపడమే కాకుండా ప్రతి విషయంలోనూ రంగా గారి పేరు చెప్తూ ముందుకు నడుస్తున్నందుకు చాలా థ్యాంక్స్.